కావ్య కళానిధి సహస్రావధాని శ్రీ బ్రహ్మశ్రీ పిసుపాటి చిదంబర శాస్త్రి గారి జీవిత అవధాన సాహిత్య చరిత్ర 8వ భాగం. రెండు 6/20 1943 వెంకటగిరి. అక్కడ ఆయన చేసినటువంటి అవధానాలు వాటి రాజాశ్రీ వెంకటరాజ గోపాలకృష్ణ యాచ భూపాల పుత్రిక వివాహ సమయంలో అష్టావధాన సభ చేసి శాస్త్రి గారు 116 శాలువలు సత్కారంగా 1944 సికింద్రాబాద్లో ఫిబ్రవరిలో 2 అష్టావధానాలు ఆసు కవిత సభ విద్వత్ కవుల సంగతులు నిన్ను ముట్టగా సాగి అర్హమైన సత్కారాలు పొందారు. 45 అన్నవరం సత్యనారాయణ స్వామి సన్నిధిలో వైశాఖ పూర్ణిమ తమ ఆంధ్ర పద్మ పురాణంలోని కొన్ని ఘట్టాలు వినిపించి సభ్యులను ఆనంద కుందిర హృదయార విందులను చేశారు. దేవాలయ ధర్మకర్తలు రాజాశ్రీ ఇనుగంటి వెంకటరామ సూర్య ప్రకాశరాయలింగ సువర్ణ కొండలాలు సమర్పించి 116 వార్షికంగా ఏర్పడి ఈ వార్షికం 50 వరకు జరిగింది. 5 ఏళ్ళు. 1940 సెప్టెంబర్ నెలలో శాస్త్రి గారు వెంకటగిరి స్థానాన్ని వదలాల్సి వచ్చి అప్పటికి శ్రీమదాంధ్ర పద్మ పురాణ ఆది భూమ బ్రహ్మ పాతాళ ఖండాలు ఆంధ్రీకృతాలై ఇది మొత్తం గ్రంథంలో సగమే. ఇక సృష్టి ఖండము ఉత్తరఖండము అనేటువంటి 2 ఖండాలు ఆంధ్రీకరించాలి. ఈ 2 ఖండాలు మిగల పెద్ద కనుకనే ఇవి 2 సగం గ్రంథం అయిన తలపెట్టిన కార్యం తొదముట్టింపక వదలని శాస్త్రి గారు తక్కిన గ్రంథాలు శీఘ్రంగా రచించాలని తదనుకూల సహాయానికై నెల్లూరు వెళ్ళి శాస్త్రి గారు సంసార నిర్వహణ భారమంతా తమ మూపులనే భరించడం చేత యశోధనం మాత్రమే వారికి అంచేత ఇతరుల సాయం కోరాల్సి పురమందిరంలో కవి సార్వభౌమ శ్రీ శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి గారు అధ్యక్షతలో ఒక సభ అందు పద్మ పురాణంలోని కొన్ని ఘట్టాలు చదివి వినిపించారు. న్యాయవాది శేఖరుడు, సంస్కృత ఆంధ్ర భాషా కోవిలు, ధార్మిక వతంసులు, శ్రీమంతులు అయినటువంటి ఇంగువ కృష్ణయ్య శాస్త్రి గారి బిఏడి పురాణ వచనం వల శ్రీ శాస్త్రి గారి కుటుంబానికి కావలసిన ప్రధాన ద్రవ్యం బియ్యం ఇస్తానని సభలో ప్రకటించి తమ జన్మస్థానమైన కుకరేడు గ్రామంలో తమ ఇంటనే నివసించి పురాణ శేషం రచించమని శాస్త్రి గారు సరే అని అక్కడ తర్వాత ఇతర వ్యయాలకై కొందరు భాషాభిమానులు శాస్త్రి గారికి సాయం చేశారు. శాస్త్రి గారు వీరి తోడ్పాటుతో కరేడు గ్రామంలో 14/11/48 తేదీ ప్రవేశం అప్పటి నుంచి రాత్రి పగళ్ళు సరి 15/3/51 దాదాపుగా 2.5 సంవత్సరాల నాటి ఆంధ్ర మహాపద్మ పురాణాన్ని రచనను ముగించుకొని పరిశీలనం కూడా కావించుకొని అక్కడి నుంచి మళ్ళా నెల్లూరు వెళ్ళి శరీర నిరపేక్షమైన దీక్షతో అది వేగంగా అహోరాత్రాలు కార్యాలు సాధించడం చేసి ఆరోగ్యం అనుగ్రహ శాస్త్రి గారు రుగ్గులులై జ్వరంతో దరుపుపడి సింహపురంలో ఉండగా ఒకనాడు స్వప్నంలో సరస్వతీదేవి దర్శనమిచ్చి శ్రీ మదాంధ్ర పద్మ పురాణం అత్యంత మూలం పొందిందని సర్వి తన చేతనున్న మల్లె పూలదండ సభక్తికంగా ఇచ్చిన శాస్త్రి గారి దోషిట ఉంచి అంతర్ధానమై ఈ విషయం అంతా మర్నాడు హృదయంతో మాతో చెప్పి తమ శ్రమ ఇప్పటికి సార్థకమైందని శాస్త్రి పాదుడు ఆనందపడి అప్పుడప్పుడు శాస్త్రి చరణుల వాగ్దేవి ఇలా స్వప్నంలో దర్శనం ఇవ్వడం ఈ విషయాలు తెలపడం జరుగుతూ ఉండే. కృతి సమర్పణ శాస్త్రి గారు తమ గ్రంథాలల్లో భగవదంకితాలు కావించి జన్మం సఫలం చేసుకున్నారు. అలాగే వారి కళపడకుటి అయిన పద్మపురాణ ప్రధానం ఇంకొక విశేషం కూడా ఉండదు. అది మహాభాగ్యమని వాడే హరిహృదయం బటకృతి కృతి పరిగ్రహీత అవిముక్త అగు విశ్వేశ్వరుడు
స్మృతి దాత చిదంబరుడ ఇది ఎంత భాగ్యము ఎంత భాగ్యము తల నిర్యాణ చిదంబర శాస్త్రి గారు 1951 అక్టోబర్ నెలలో నెల్లూరు సింహపురి నుండి తెనాలి వస్తూ 15/11/1251 కలమా సంవత్సరం మార్గశీర్ష శుక్ల చతుర్దశి కృత్తికా నక్షత్రంలో భౌమవాసరం రాత్రి 8 గంటలు అహోమ్మని భావిస్తూ శివోహమ్మని భావిస్తూ శివునిలో ఐక్యం కైమోడ్ నీ మహిమం వచించం గణింపనశక్యం నీ సవిత్వ శోభామహిమ ఉదాత్తం భవత్కృతి తావక పత్రపోషణ శ్రీమకం అమేయం విశిష్టము నీ అవధాన వైభవం ఒక మహిమాకర తెలుగు మోసిన భంగి అనుగ్రహింపు మా వెలుగు మోసిన భంగి అని పిసుపాడి సుబ్రహ్మణ్య శాస్త్రి అట్లాగే పిసుపాడి విశ్వేశ్వర శాస్త్రి ఇద్దరు విద్వాన్లే రాశారు. మహిషూర మహారాజాస్థాన కావ్య కళానది ఆసుకవి శేఖర విద్యాభూషణ శతావధాని పిసుపాడి చిదంబర శాస్త్రి గారి అవధాన సాహిత్యం పీఠికాపురం 4/10/24 శతావధాన ఇయం సభామండిత మండలైర్వృతా స్వయం సూర్య ఇవాపరస్థిత శతావధానం కరిణీయమజ్జమే గతి స ఏవాత్తహి కుక్కుటేశ్వర నియమము తోడ ఈ పనికి నేను గళంగితి గాని కత్తిపై నా మదిని దీనిలో నిలిన జావక చచ్చిన నాడ నిల్చనే నీ మృతి నొందిన బ్రతికి నిల్చిన నాడ జగంబులో ఈ జామున ఎత్తు చూచెదవో చల్లని తూపుల తల్లి శాంక సూర్యోదయం లయగ్ర ఆర్యుల హదంతరము వీర్యముగ నొప్పుల శౌర్యబల బుద్ధి గుణధైర్యముల రెండ్లవు ఔదార్యమును కన్పల ఆర్య వర్యులు ప్రమోద భరధుర్యులు అన్యులు స్వకార్యములు దేపగ సూర్యుడయించే అనివార్యముగు తేజమున క్రౌర్యము వహింపక సపర్య నిత్యైశ్వర్యము కనుగొనడి ధైర్యములు ఎంతకులు కార్యమింక ఏమి కలదు ఆర్యులకు మీకు చీపురు శృంగారపు కట్ట తిరు బంగారపు కట్టవనుచు పలికెద లేకొన్నంకడు పుణ్యాత్ములు బలి అంగనల కరాంబుజంబుల దాడుదువే అదందు ఆడుదువే క్షేత్రాడిన్నుతిశేయ శక్యమగునే శ్రీ జానకిన్గాన్ లేవు మూద్రాళై బహుదూరం బహు జలముం బట్టి కైలేచ్ పై ద్రావుండని పోయు ధార్మికుని ఠేవన్ దాహము తీర్చు ద్రోహాత్మకులైన వారి కురిత్రాడై ప్రాణము తీసెడను సోయగ కళకళలాడించు కళలేక ఏవేళ చూపట్టు వారల సోయగం తళతళలాడించు త్రవిన హీనాత్మలే చూపట్టు వారల సోయగం ధగధగలాడించు తగు వేషములుడే చూపట్టు వారల సోయగం నిగనిగలాడించు సుగుణహీనాత్మలే చూపట్టు వారల సోయగం కాన సోయగమొక్కటి కడిగనేని సర్వ జగములు కూడా నశ్యత్వముందు దానికి తోడు గుణముండేనేని సొంత పసిడికిని తావి కంకిల భాతిగా లేఖి పూర్వీ భాగమునందు ఎల్లలకు ఉద్యోగంబు దీపింపగా సర్వౌన్నత్యము కలుగ చేయుటకునే సాక్షాత్కృతిని పొంది మల్ పేర్వాసింకనియుండు లేఖిని పృథ్వీనాథ తుడామణి వేర్వేరేవి సమంబులున్నయరు నీవే చూచి యోజింపుమ శతావధానకుడే ఏ వాడెంతటి ప్రశ్న బాణముల రాణి గల్గునో పైకి వేవాడెంతటి విఘ్నమున్ తలతును ఏ వేళ ఇట్లుండునో భావం పెట్టులు పూవును తుదకు లాభం బేబియో అంచు అచ్చావేగంబు శతావధాను హృదయం బట్టెట్టులు ఆడించున సరస్వతి నందాక్రాంత వాచాన్ దేవి మనసి కలయే వద్విభూతి ప్రదాత్రి సంతత్మానం విజపజదుషాం జన్మనాం సార్థకత్వం
యస్యా దేవ్యా పరమకరుణాపాంగవీక్షాలవేన ప్రాప్తః సర్వే జగతి కవయో నిర్విశంక ప్రచారం హయగ్రీవ సేవా హయముఖవాద సరోజాశ్రయమున ఉపలబ్ధమైన సరస కవిత్వోదయము కలవారికి నేటికి భయము సభాంగణమునందు పార్థివమౌళి న్యాయస ఘటపట ముఖ విషయగ్రహ చటులార్భజితోడ న్యాయశాస్త్రం బౌరుమను ఘటమీయదు పటమీయదు అయిన మోక్షం జ్ఞానవర్మముదక్వను పిఠాపుర మహారాజుకు ఆశి సూర్యరాయ ప్రభుమణి కార్యగ్రామణికి మంగమాంబ సుతప కార్యఫలాయుతనకున ఈశ్వరీయ నిధికి మంగళములు సమకునుగాత పతంజలి సరసమైన మహాభాష్య గౌరవము పైకి వెదదల్లి కోవిదమం హరముల కవిత అపరిమితమోదము కూర్చునట్టి మౌలి మా పతంజలికేను నమస్కరింతు శార్దూలము చూసిన బహుద్వర్ధర్తము కలుగు నృపతి పూర్వముడైనను మారవము పొందుగావున శార్దూలము కళకు పోవ జనదు కుమార మంచితో చెడ్డలో తిరువాడు కాడు కాపురము ప్రోవంగలించి చేయు కార్యం ఎంత చెడ్డదై కుజనుండు మేదిని ప్రజల మెప్పును అనుష్ఠించు కార్యం ఎంత మంచిదై విధి నిషేధములపై విహరించు విరాగి చేయు కార్యం ఎంత చెడ్డదై కపటంబు తోడ సంకల్పించి సరుపగా విందు కార్యం ఎంత చెంచిదై మంచిలో చెడ్డలో మంచి కలదు దీని తత్వంబునల్ల గుర్తించి చూడ అభ్ర మణితేజ సర్వసంహాభిలౌజ సూర్యనారాయణ సూర్యరాయ మకారాయ సుగుణభూజ మృగేంద్ర హరియను మేటి నామమున కర్హతగాంచిన అనన్య వికర్మ స్ఫురణముచే మృగేంద్ర పదమున్ గడియించి జగత్ప్రసిద్ధమై హొరదుర్వౌపమై విభవ భూషలతో తనరారుతుండు కేసరికి నరేంద్ర కేసరియతాలిన వాడని చెప్పునొప్పది దండము దశగుణంబని పండితులాడు గురుదాని పరిణామంబి ఉండకతోట గృహించు దండం దెప్పదిగి విలువ తగదు కుమార గొంగూర ఇది మహాలేహ్యం పంచద లోన భావించి చక్కగా పూలెక్కుతుండ ఇది ప్రాణపదుమంతు ఎదలో భావించి భారతీయులు భద్రపరచుతుండ ఇది మహానిధి ఎంతు ఎదలోన భావించి అంజదేశస్థులలాడుతుండ ఇది వర్ణనీయం ఎదలోన భావించి కవులు వర్ణనసేయగలుగుతుండ అన్ని వ్యంజములలోన వందెకెక్కి కొండలో మాగియుండిన గోగు కూర అచ్చడి వెలింగిని ఒకసారి తాని తిరినాతని సౌఖ్యం బుద్ధేవుడు శ్రీరామ పట్ట జనక సుధా పరిగ్రహణ సంభ్రమ సంభృత మానసోత్సవ ప్రళయరతంబుడు మునిగి రాముడు తముల తోడగుడు భూజనులకు క్షేమముందరు ప్రసాలిన ధైర్యముతో మహేశ్వరాసనమును కూరుతుండే మునిచంద్రుడు సేయమ మహాభిషేకం సభ ధృత విలంబితంలో రస విబుధ పుంగవ మండిత సరస గౌరిక భావలాంఛిత ఇయ మభూత్పరిషన్మమ దుష్టయే శతవధాన సుధారత లవస కోకిల మత్త కోకిల చారు కంఠ సమర్పత చరు కంఠను ఉత్పత్తి యొక్కటి చాలదే మన పంచబాణుల పూతగ గత్తులేల శరంబులేల సుగంబులేల పదాదిశం పత్తులేల వియోగిని జనన మారణం వరదింపగ రామ శ్రీరామాదయతోడ ప్రోవ గదరాజేమోత్పలర్పిందురా ఏరా ఈ భవమాధ్య మధ్యమునన్నీ దించుతున్నావు కోడా నిందిక పూడరాదు
కఠినా పోపోకు మా తండ్రి రారాని చరణం గురి శరణు రాజీవ పత్రేక్షణ మలయవ భుజంగ ప్రియాతన ఇమం దాక్షిణాత్యం పునర్వాతపోతం మనసోదాన ప్రణీతం ప్రవీణం శరంతం కదావానుభూయానుభూయ ప్రమోదా సదా కాలమాయుష్ప్రమాణం మయామ పార్వతీ పరమేశ్వర పరిణయం చెప్పక గురుండు విద్యను చెప్పినట్టు ప్రకృతి పురుషానుయోగ స్వభావ గుణం తెలుపుతున్నది తుడి తిరుపనేల నశ్యం మాలిన్యంబు గటిల్ల చేయు మొదల మస్తంబునంకి వ్యాలోళత్వం వనగు నాసికల కల్లు వయంతు నేర్పించి ఏ వేళంతుండరి యొద్ద కూడ చెయ్యి సాటించను కదా ఇట్టి ఈశానులు కూడను అతి నశ్యమును నేనాశింతురే మక్కడ సూర్యప్ప ప్రియమగు పీఠికానగర పీఠములెక్కి హృదీంద్రపూజుషి నయతమ ముఖ్య దద్గుణంబులు కాదురువై నిజ ప్రజాభయ పరివారకంబ ఉపాయములను గమనించి రాజ్యమున్ నయమున నేరు సూర్య నరనాథుడు మా కను పండువయ్యది గురుడి ఎడ శిష్యప్రవ దేశకుడాడినట్టి నుడి దేవంబు పల్యించి ధర్మతాపైషము తోడ చిక్కగా వివేకముమై విచరించు శిష్యుడే దేశమునందుగాని జగతీతలమందు జయంబుగాంచు పృథ్వీ శిరోమణి నడుమ నేటికి నీవింక సూరికి సూర్యరాండమని నాగరిక ముందర జుట్టు నెట్టులొక ముఖ్యము భూమున బుట్టులేమియే అందమందమంజ కళలందులు చెట్ నిజాభిమానమున్ కందున కంద చేసుకొని కార్యము పూజ్యము పైని ఇంకనే మందుకు నవ్య నాగర కథ అతిశయ ప్రభావం పాద కందుక ఫుట్బాల్ బాలు జాంఘిక దార్ఢ్యవృద్ధికి కేవలం కందుక క్రీడలు లోలత్వంబు వహించి తుట్టదకాలు పేరుడు పోవ కష్టాలు దిక్కుతుందురిప్పుడు పురాచారాసనాభ్యాస విద్యాలాంపత్యము ఏమియే కదా మహానర్థం తెచ్చది ఆధునిక వేదశాస్త్రాది విద్యల వెల ఎది సూర్యరాయాది పండిత శోభనీయ చోడి నాథు ఆదరించుతున్న విద్యాభివృద్ధి ఏల లోపంపు కలుగు గాయత్రీ శక్తి ఆయుష్యం వనగు ఔషధములో ఆరోగ్యముంటే విద్యాయుక్తి ప్రతిభా విశేషములు అత్యంతములు సంది ఈ గాయత్రి పరదేవతా బలం వీకన్మీరు పోగొట్టకుండి కాలకు లౌకిక ద్విజు దీనిని ముక్తికాధారం సూర్యనారాయణ ప్రభు మణి ధైర్య ప్రభావ తాత్పర్య మహోదార్యాది గుణ జల ప్రాచుర్యము తగిన రీతి చూడంబడి రామ సౌసి పితృవాక్య పాలనంబున ఇతనికి ఈతడని ఇంచు ఎల్లరు పొగడ హితము నిరిగించి అస్మద్గతి వైదిని వేరే ఏమి కావలి రామ కరిమింగిన వెలకు సారహీనమై దురిత సాగరమందు ఉండుదాని సంసారమటంచు చెప్పిన క్రమంగున కనపడుతుండే చూడుడి సారవిహీనమై పడిన సామయ భుక్త కపిస్తమిట్లు విస్తారము కల్పు లక్ష్యముల చర్యలు చేసిన సత్యం మేఘం సఖిభావంబు నృతింపనేదికైన సాధ్యంబే విశ్వాసములు స్వకములు సోదర భావం సుగణములు శుద్ధిన్ ప్రసిద్ధిన్ హితం అఖిలాచారము గుర్తుతుండునది యోగ్యంబైన కాకున్నతు అవల అఖిలంబు గొరిగించు నిక్కముగ సూర్యరాయ భూభృమణి హయగ్రీవ సద్ రేవే మానసయాగిరే తవ హయగ్రీవం శరణ్యం సదా తస్మాత్ లభసే ప్రమోదమధికం విద్వత్సభామండలి యస్యానుగ్రహదేశమాత్ర కరణామభ్యేత్యజన స్వస్వాకాంక్షితపూర్య మాన హృదయాస్తుష్యంతి రాత్రిం దివ కుంతీ మాధవ నందా కుంతీ దేవ్యా సరభమహిత
స్థాపితో మాధవోయం గద్యాగత్య స్వయమనుపపం స్వీయకారుణ్యధార కీర్తస్థానం సమభవదిదం అత్తనం పీతికావ్యం యస్య స్వామ్యం సరిగతవతః రాణినాం లోకభాజాన్ శ్రీకంఠేశ్వర సద్గుర శ్రీకంఠేశ్వరమాకలయ్య రసనే శ్రేయోనువాకం వ్రజ శ్రీకంఠేశ్వరమాకలయ్య కవితే ధన్యాత్మనం ప్రాప్నుహి శ్రీకంఠేశ్వరమాకలయ్య భవతాం సౌభాగ్యం సదే లోచనే శ్రీకంఠేశ్వరమాకలయ్య కురుతాం చేతః స్వకార్యం చక్కెర పొంగ సౌరా చక్కెర పొంగలి జనగనభ్యాసము దేదేవి శీలంబున్ కన వైష్ణవులుండని తోచన్నాపులిక్కంబుగా జాలంబే దిగి పొంగు దేవళములో సాగించుతున్నార ఈ వేళను వైష్ణవులెల్లరూ కలిసి తద్వేష ప్రయత్నంబులను అప్పడముడి తినిన నాట గలది ఆట ఆడినట్లు మదికి హాయిగూటి ఆన అప్పడాలు కరకర నమరు ఎనగదయ్యను తీత తీర గురు శిష్య సంవాద గురోశ్చ శిష్యస్య చ వాక్య విగ్రహో మహాచమత్కారతయా విరాజతి బృహస్పతే చంద్రమతో యథాసకే ప్రదృశ్యతాం పాచ్యమిహాస్థితిర్నుది పనసప పండ్లకొక శక్తినిత్తును పనసప తిని తెలగ వెగటు సేయును పనస పండు ఫలితముగాదు ఎందంగు పనస పండు కాన గమనించి తిరుమయ్య దీని కొర ఆంజనేయ దేవామారుతి తావకీ చరణాధీనంకు మన్మాసుర నీవేళం కరుణించి ప్రయోజనులు నీవే దిక్కులో కుండినన్ నీవే ఎందు తరంగు తింటినను మందింపంగదీర ఆగది నీవాడన్ గరిదేని వాడజుడన్ నిర్భాగ్యుడన్ మారుది కవి కవి ఎన్నంత మత్తాన కాడు కవీశ్వరుడెన్ని ఎన్నియో నవల సభావ వైఖరుల నాణములే గడింప కావలన్ వివిధ కళాసమంచిత వివేక సమాజ్జన తీయగావలన్ భువి అటుగానితో కవి అభుందమే భూమి తరాధినాథక గణకుని వ్రాతయుముదు సరి వణకుచు వల్లెంప ఎంతవానికి తరమే గణకునకు గణకుడేముది వణకునకు వణకే సాటి వసుధాస్త కుడివ కమ్మగనుండు తెన్నయడగన్గొనమీయదే వైష్ణవాలయం బిమ్ముగ గుమ్ము గుమ్మనుతు వీరుతుందని దాని తాకులు తావు కన్మక చెల్ల ఏ మనుదు అలదిగో పులిహోర సుంతతే తెమ్ము వృధా ప్రచారము తేపకు చేయనేటికి మొక్కజొన్న పొత్తి ఒకటి తెప్పించి కాల్చి తినడ దాని కమదనం తెలియవలయుగాని పరుపంగ శక్యమే ఈతిసురాక్షితిసురాగ్రగణ్యమతి శరణ్ ధనుర్మాసంలో వైష్ణవ కలకల పొద్దున లేచి పోయరాయని విధులబడి పెరుగుకో తెల్లవారకమండి చెల్లరాయని దేవడంబుల కరు అరుణోదయమున అయిపోయని గుండి ఎడు పుట్టుకులువాడు ప్రత్యూషమాయని కేకవేసుదనిడువాడు మిచ్చు కత్తుల రీతిగా పిత్తు పెరిగి వాగి మీరిన ఆ ధనుర్మాసమన్ అట్టు పురిఘోర మొదటి మొదల గుణట్టి తిరుడకి ఈ వైష్ణవు తెలుపుకుంటూ గువ్వలవరి ఇంటి లోపల రవ్వలు గావించు అవ్వ రాతిరి పలుకని గువ్వ తినకమా కొర్రడు మువ్వలకై చేస్తున్నట్టు ముట్టుకొనుదురా ప్రభు యశస్సు సూర్యోదయ సామ్యంతమ తావకీన యశో వికాసము దైవ సమ్మతముమైనదై భావుకంబగురేతి వెలుగడు భాస్కరదోదయమట్టు భావనీయ కళా విశేష భాసుర ప్రకృతితో అహో భూపవ సోత్తమ సూర్యరాయ విభూముఖస్తుతిగాలు ఆమము నగచ్చినా ఇక అందరలోపల నీచుడి
లఘువుల లోపలన్ని భూలాఘవులముంకైన నేదికం రఘుపతి పాద పద్మ మరంద మకరందనాయన మారగి మా అఘము బాపి కొంతులు ఆర్తుడు కండెను తాప నశ్యము వారాంగనా సమ దేహంబులకు దురుద్రేకంబు కలిగి నశ్యంబు వారాంగనాభిధము మస్తకంబు కల్ల మాలిన్యమెక్కించు నశ్యంబు వారంగనావిధమున అలమాధమైన వ్యసనంబు కలిగించు నశ్యంబు వారాంగనావిధమున కరుదంబులకు అంధకారంబు కలిగించు నశ్యంబు వారాంగనావిధము కాన నశ్యంబు పీల్పగా గళంగు వారు కన్యకాంతా సమాగమ పుణ్యమతుల పాత్రులగుదురు కాన అవ్వారి చరిత ఏమని నిర్మించు వెంకటరామశాస్త్రి ప్రాణహత్యము చేసినప్పుడు మానవుడెలా పాపమేమైన సంప్రాప్తించునో ఎంతు ప్రాణహత్యను చేయునప్పుడు పుణ్యపాపము లేని పొమ్మందురాయందు ప్రాణహత్యను చేసినప్పుడు దౌర్జన్యమున్నతో తగదురాకాంక్ష ప్రాణహత్యను చేయునప్పుడు సాహస కృత్యంబు సరపనేమవునంచు భ్రూణహత్యను చేసినప్పుడు కాన ఎన్నటికైనను ప్రాణహత్య చేయరాదని పెద్దలు చెప్పుతుండ్రు ప్రాణహత్యలు చేసిన మానవులకు గురువు దైవం కలదుకో ధరణిలోన మిగతా విషయాలు లేవు.